వాళ్ళక వాళ్ళని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అమరావతి వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది, తిరుపతి అభివృద్ధి అవుతుంది, ప్రతి జిల్లా అభివృద్ధి అవుతుంది. ఇది నా భరోసా. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం. తాడిపత్రి కూడా అభివృద్ధి అవుతుంది. అదే మాదిరిగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనకు సేఫ్టీ కావాలి, మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు మీకు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మీరు స్వేచ్ఛగా తిరగడానికి మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉంటే ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చెయ్యను, హత్యలు చెయ్యను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాదుల పైన పోరాడాను. 30 ఏళ్లకు మునిపే పోరాడాను. ఆ రోజు పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు. ఇదేంటని అడిగితే ఎదురు దాడి చేస్తారు. ఇదెక్కడ నీచమైన సంస్కృతిని అడుగుతున్నా. దేవాలయాలపైన ఇప్పుడు తిరుపతి పోయారు మీరు నిన్న మొన్న. ప్రసాదాలు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్శనాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చేపట్లు కొట్టి చెప్పండి బాగున్నాయని. ఆ రోజు ఎందుకు బాగలేవు చెప్పాలిగా సమాధానం వీళ్ళు. ఆ రోజు కావాలని కుట్రపూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గమని మీకు తెలియజేస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితి రానియను. ఎవరైనా చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరినీ కోరుతున్నా, ప్రజలందరూ కూడా ఐకమత్యం కావాలి. జలసిరితో రాష్ట్రంలో, జలధారతో రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి జలహారతి ఇవ్వాలి. నేను ఈ మాట వాడుతున్నాను. జలధార ఎక్కడికక్కడ ఉండే నీళ్లన్నీ ఉపయోగించుకొని ప్రతి ఎకరాకు జలహారతి ఇవ్వగలిగితే దానికంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. నేను 30 ఏళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా. నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మైక్రో ఇరిగేషన్ పోతాం, నీటిని పొదుపు చేస్తాం, నీటిని సమర్థవంతంగా ఉపయోగిద్దాం. నేను మీకు అండగా ఉంటా. మీరు నాకు తోడుగా ఉండి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. రెండో విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నారు.
ఇక్కడుండే అధికారులందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఉన్నారా? కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉంటే మీరు కలెక్టర్ కోరుతున్నా, ఇక్కడ వాళ్ళందరినీ కోరుతున్నా, ఈరోజు నేను అన్నీ కూడా చూశాను. మొత్తం జిల్లా అంతా కూడా నేను మీకిచ్చే సేవలన్నీ, పెన్షన్ ఇచ్చిన, రేషన్ ఇచ్చిన, ఆర్టీసీ డిపోలు మీరు అక్కడికి పోయినా, బస్సుల్లో ప్రయాణం చేసిన, అవి ఏ విధంగా ఉన్నాయో నేను ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా. టెక్నాలజీ కూడా ఆడిట్ చేస్తున్నా. ఏ టైంలో సేవలు అందించారు, అదే మరి ఎవరన్నా వచ్చి రిజిస్ట్రేషన్కి వస్తే టోకన్ సుజావుగా ఇచ్చారా? టోకన్ ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారా? పెన్షన్ ఇచ్చినప్పుడు గౌరవంగా మీతో మాట్లాడారా? ఈరోజు నేను కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఉన్నాం తప్ప మేం పెత్తందారులం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే టెక్నాలజీ ఒకటే మార్గం. నేను ఈరోజు చేసింది కాదు, 30 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా ఈ టెక్నాలజీ అనుసంధానం చేయాలని. ఈసారి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాం. ఆర్టీజీఎస్ అని పెట్టాం, రియల్ టైమ్ గవర్నెన్స్. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ప్రతి సేవలు మీ అందరికి ఇచ్చింది ఆన్లైన్లో ఇస్తున్నాం. దాని మీద నేను ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాను. టెక్నాలజీ ఆడిట్ చేస్తే ఈ జిల్లాలో మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇప్పటి వరకు 73.8% సాటిస్ఫాక్షన్ ఉంది. జిల్లాకు వస్తే 68.4 ఉంది. నేను గర్వపడుతున్నా, ఈ కాన్స్టిట్యున్సీ వరకు 73.3% ఉంది. దానికి ఇక్కడ పనిచేసే అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్లకు నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రీసర్వే ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో రీసర్వే 93% బాగుందని వచ్చింది. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. అదే సమయంలో జిల్లా అయితే 70% ఉంది, రాష్ట్రం కూడా 70% ఉంది. రాష్ట్రం కంటే 20% ఇక్కడ ఎక్కువ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎఫ్ లైన్ సర్వే 69% ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో 50% ఉంది, స్టేట్ లెవెల్లో 54% ఉంది. రెవెన్యూ ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఒకసారి లేయాలి. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గవర్నర్ విజిట్. ఓకే, ఇక్కడ ఇది జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నియోజకవర్గంలో 76% సాటిస్ఫాక్షన్ ఉంది. అదే సమయంలో స్టేట్ లెవెల్లో 64% ఉంది. ఇంకో పక్క 57% జిల్లా లెవెల్లో ఉంది. జిల్లా కంటే తాడిపత్రి బాగా పనిచేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క హౌసింగ్ అయితే రాష్ట్రంలో 61 ఉంటే, జిల్లాలో 62 ఉంటే, ఇక్కడ 72 ఉంది. దీనికి కూడా అభినందనలు. ఇంకో పక్క కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే జూనియర్ కాలేజీలు ఇవన్నీ ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు చెప్పారు. తప్పకుండా ఏడికలో పిల్లలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ అవసరమైతే ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కాలేజీలు అయితే 77% బాగుంది, 71% రాష్ట్రం ఉంది, 65% జిల్లా ఉంది. ఇక్కడ ఎవరు చూస్తున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్? ఉన్నారా ఎవరన్నా? జిల్లా నేను బీ కేర్ఫుల్, బాలేదు ఏంటి, ఎందుకు బాలేదు?
65